Hello students, Chapter 4 Quadratic Equations, Exercise 4.1. First problem, check whether the following are quadratic equations. So, వాళ్ళు ఇచ్చిన ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అనేది చెక్ చేయమంటున్నారు. ఫస్ట్ ప్రాబ్లం x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 3. సో రాసుకున్నాం, గివెన్ x+1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 3. మనం ఈ ఫస్ట్ది కనుక అబ్జర్వ్ చేస్తే ఇది a+b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో a+b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇలా మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు, దీన్ని ఈ నెంబర్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 ఇంటూ 3 2 3 6. సో ఎక్స్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే ఆన్సర్ 1 ప్లస్ 2 ఇంటూ 1 2 2x ఈక్వల్ టు 2x మైనస్ 6. సో ప్లస్లో ఉన్న 2x అనేది ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 2x ఇటు వస్తే మైనస్ 2x మైనస్ 6 అనేది ఆపోజిట్ సైడ్ వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ప్లస్ 2x మైనస్ 2x అనేది క్యాన్సిల్ అయ్యింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 6 ఈక్వల్ టు 7. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. మనకి వచ్చిన ఈక్వేషన్ ఇది. సో ఇది మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా అనేది చెప్పాలి. సో మనకి ఎప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటుందండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. మీరు ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎక్స్ యొక్క డిగ్రీ అనేది ఎప్పుడు 2 ఉండాలి. 2 ఉంటే అది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం ఎక్స్ స్క్వేర్ ఎక్స్ యొక్క డిగ్రీ అనేది 2నే ఉంది కాబట్టి ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు మనం రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax square plus bx plus c equal to 0. Therefore, the given equation is a quadratic equation. The given equation is a quadratic equation. That's the second problem. Second problem, x square minus 2x equal to minus 2 into 3 minus x అండి. సేమ్ ఇందాకట్లానే చేసుకుంటాం. సొల్యూషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు, ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తాం, ఇదే నెంబర్తో దీన్ని కూడా మల్టిప్లై చేస్తాం. సో మైనస్ 2 ఇంటూ 3 2 3s are 6, మైనస్ సింబల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x, ఇవన్నీ ఆపోజిట్ సైడ్కి తీసుకుని వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 6 అనేది ఆపోజిట్ సైడ్ వస్తే ప్లస్ 6 అవుతుంది. ప్లస్ 2x ఆపోజిట్ సైడ్ వస్తే మైనస్ 2x అవుతుందండి ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 2x రెండు మైనస్లు ఉన్నప్పుడు యాడ్ చేసి మైనస్ సింబల్నే వేస్తాం. సో మైనస్ 4x ప్లస్ 6 ఈక్వల్ టు 0. మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ కూడా 2 ఉంది. 2 ఉంది అంటే అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉన్నట్లే. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. రాసుకోవడమేనండి. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి the given equation is a quadratic equation. That's it. Third problem.
థర్డ్ ప్రాబ్లం x minus 2 into x plus 1 ఈక్వల్ టు x minus 1 into x plus 3 ఇలా ఉన్నప్పుడు ఈ టర్మ్ అనేది ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ అనేది కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుందండి. సో అలా రాసుకుంటే ఫస్ట్ టర్మ్ x ఇంటూ ఈ టర్మ్ మొత్తం x ప్లస్ 1, అలాగే దీంట్లో ఉన్న సెకండ్ టర్మ్ -2 ఇంటూ టోటల్ టర్మ్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఇటు కూడా సేమ్ x ఇంటూ x ప్లస్ 3 -1 ఇంటూ x ప్లస్ 3. సో ఈ టర్మ్ అనేది మొత్తం టర్మ్ని మల్టిప్లై చేస్తుంది, ఈ టర్మ్ మొత్తం టర్మ్ని కూడా మల్టిప్లై చేస్తుంది. సో x ఇంటూ ఎక్స్ స్క్వేర్, x ఇంటూ 1 x అవుతుంది, -2 ఇంటూ x -2x ప్లస్ ఇంటూ -2 ఇంటూ 1 2 ఈక్వల్ టు x ఇంటూ ఎక్స్ స్క్వేర్, 3 ఇంటూ x 3x -1 ఇంటూ x -x మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ 3 3. ఇందులో చూసుకుంటే మనం ఎక్స్ స్క్వేర్ -2x ప్లస్ x, సో -x అవుతుంది, -2 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x -x అంటే ప్లస్ 2x అవుతుంది, -3. ఈ టర్మ్స్ అన్నీ కూడా మనం ఇటు తీసుకొస్తాం. ఎక్స్ స్క్వేర్ -x -2 ప్లస్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, ప్లస్ 2x ఆపోజిట్ సైడ్ వస్తే -2x, -3 ఆపోజిట్ సైడ్ వస్తే ప్లస్ 3 అవుతుంది. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయింది. -x -2x ఎప్పుడైనా రెండు మైనస్లు ఉంటే ప్లస్ చేసుకొని దాన్ని మైనసే వేస్తాం, యాడ్ చేసుకొని మైనస్ సింబల్ వేస్తాం కాబట్టి x 2x 3x అవుతుంది. సో -3x ఇక్కడ -2 ప్లస్ 3 ఉంది కాబట్టి +1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలంటే మనకి డిగ్రీ అనేది 2 ఉండాలి. బట్ ఇక్కడ డిగ్రీ అనేది 2 లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రాసుకుందాం. It is not in the form of ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లేదు కాబట్టి మనకి ఇట్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎప్పుడు కూడా మనకి డిగ్రీ అనేది 2 ఉండాలి, లేదా ఈ ఈక్వేషన్ ఫామ్ మీకు ఈజీ ఉండాలని నేను డిగ్రీ 2 అని చెప్తున్నాను. ఇక్కడ లేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం అండి. x -3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు x ఇంటూ ఎక్స్ ప్లస్ 5. సేమ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ టర్మ్ అనేది ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది, అగైన్ ఈ టర్మ్ ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తుంది. సో x ఇంటూ ఫస్ట్ టర్మ్, ఈ బ్రాకెట్ మొత్తం రాసుకుంటాం, 2x ప్లస్ 1 ఎట్ ది సేమ్ టైం -3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ చూసుకుంటే x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ x ఇంటూ 5x. ఇక్కడ కూడా మనం మల్టిప్లై చేసుకుంటే 2x ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 1x మైనస్ 3 2 6x మైనస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x. సో 2x స్క్వేర్, ఇక్కడ ప్లస్ x ఉంది, -6x ఉంది. 6 అనేది బిగ్ నెంబర్ కాబట్టి మైనస్, సో 6లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేసుకుంటే 5x -3. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆపోజిట్ సైడ్ వస్తే -x² అవుతుంది, ప్లస్ 5x ఆపోజిట్ సైడ్ వస్తే -5x ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్, ఇక్కడ 2x స్క్వేర్ -x² ఉంది, సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి x² అనేది వస్తుంది, -5x -5x. సో -10x
-3 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. సో హైయెస్ట్ డిగ్రీ అనేది మనకి 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ కూడా మనకి డిగ్రీ 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్ స్టూడెంట్స్. నేను మీకు థర్డ్ ప్రాబ్లంలో మనకి ఇది వచ్చింది కదండి ఆన్సర్ -3x + 1. కావాలంటే ఇక్కడ మీరు ఈక్వేషన్ ముందు మైనస్ ఉండకూడదండి, మైనస్ని కామన్ తీసుకుంటే 3x - 1 ఈక్వల్ టు 0 వస్తుంది. సో మైనస్ అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే 0 ఇంటూ సంథింగ్ ఏదైనా జీరోనే అవుతుంది కాబట్టి 3x - 1 ఈక్వల్ టు 0. ఇదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ అనేది మనకి 2 లేదు కాబట్టి. థ్యాంక్ యూ గైస్. ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.